Welcome to Lata ZTZ online classes. This is part 3 of electric current. విద్యుత్ ప్రవాహం అనే 10వ తరగతి భౌతిక రసాయన శాస్త్రంలో 3వ భాగాన్ని చెప్పుకోబోతున్నాం. ఇంతకుముందు భాగాల్లో మనం అసలు విద్యుత్ ప్రవాహం అంటే ఏమిటి అనేది నేర్చుకున్నాం. దాంతో పాటు మనము డ్రిఫ్ట్ వడి అంటే ఏంటో కూడా నేర్చుకున్నాం. మరి ఈ ఎలక్ట్రాన్లు కొంత వేగంతో చలిస్తున్నాయి అని చెప్పుకున్నాం. మరి ఈ ఎలక్ట్రాన్లు ఈ శక్తిని ఎక్కడి నుంచి పొందుతాయి అనేది ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. ఏదైతే ఈ వాహక తీగ ఉందో వాహక తీగ ఈ రెండు చివరలను మనము బ్యాటరీకి టెర్మినల్స్కి కలిపినప్పుడు ఈ వాహకం అంతటా ఒకేసారి విద్యుత్ క్షేత్రం ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం. ఈ విద్యుత్ క్షేత్రం యొక్క ఆవేశము ఎలక్ట్రాన్పై బలాన్ని ప్రయోగిస్తుంది. అంటే ఈ విద్యుత్ క్షేత్రం యొక్క ఆవేశం వలన ఈ ఎలక్ట్రాన్పై కొంత బలం అనేది ప్రయోగించబడుతుంది. ఏదైతే ఈ స్వేచ్ఛ ఆవేశం క్యూపై విద్యుత్ క్షేత్రం కలగజేసే బలం మనం ఎఫ్ అనుకుంటున్నాం. ఎఫ్ అనుకుంటే అప్పుడు ఈ స్వేచ్ఛ ఆవేశాలు ఈ విద్యుత్ క్షేత్ర దిశలో త్వరణాన్ని పొందుతాయి. అంటే ఈ స్వేచ్ఛ ఆవేశాలు ఎలక్ట్రాన్లు అయితే వాటిపై ఈ విద్యుత్ క్షేత్ర దిశకు వ్యతిరేక దిశలో విద్యుత్ బలం పనిచేస్తుంది. అంటే ఈ స్వేచ్ఛ ఆవేశాలను నిర్దిష్ట దిశలో కదిలించడానికి ఈ విద్యుత్ క్షేత్రం ఏం చేస్తుంది? కొంత బలాన్ని ప్రయోగిస్తోంది. దీని ద్వారా కొంత పని అనేది ఇక్కడ జరుగుతుంది. మరి ఎంత పని జరుగుతోంది అంటే మనం ఇక్కడ ఈ పటంలో తీసుకున్నాం. ఈ విద్యుత్ బలం ఈ ఆవేశాలను ఏ నుండి బి అంటే ఇంత దూరం కదిలించింది. ఈ దూరాన్ని మనం ఎల్ అనుకుంటున్నాం. అలా అనుకున్నప్పుడు మనకు తెలుసు ఈ బలము ఇంటూ బల ప్రయోగ దిశలో కలిగిన దూరాల లబ్ధమే పని అని మనకు తెలుసు. మనం 9వ తరగతిలో నేర్చుకున్నాం. మరి పని అంటే ఇక్కడ ఏంటి? ఈ బలము ఇంటూ స్థానభ్రంశం కదా. కాబట్టి ఇక్కడ మనకి ఏమవుతుంది? ఎఫ్ ఇంటూ ఎల్ అనమాట. అంటే ఈ క్యూ అనే ఆవేశంపై పనిచేసిన పని ఎంత? డబ్ల్యూ. వర్క్ ఈజ్ ఈక్వల్ టు బలము ఇంటూ స్థానభ్రంశము ఎఫ్ ఇంటూ ఎల్ అనమాట. మరి మనకి డబ్ల్యూ అంటే వర్క్ అంటే ఇక్కడ మనకి ఏం తెలుసు? ఈ పని చేసిన విద్యుత్ బలం చేసిన పని డబ్ల్యూ బై క్యూ కూడా మనకి అవుతుంది. మరి ఇది దేనికి సమానం అవుతుంది? ఎఫ్ఎల్ బై క్యూకి సమానం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం రెండు వైపులా కూడా ఈ సమీకరణానికి రెండు వైపులా కూడా బై క్యూ చేసాం. అదే ఈ సమీకరణం అన్నమాట. అంటే మనకి ఇక్కడ ఏమర్థమైంది? ప్రమాణ ధనావేశాన్ని ఈ ఏ నుంచి బి దూరం అంటే ఎల్ దూరం కదిలించడానికి ఈ విద్యుత్ బలం చేసిన పనిని మనం ఈ ఏబీల మధ్య పొటెన్షియల్ భేదము అని అంటాం. చూడండి, పొటెన్షియల్ భేదం అంటే ఏంటి? ఒక ప్రమాణ ధనావేశాన్ని ఈ ఏ నుండి బి దూరము అంటే ఎల్ దూరం కదిలించడానికి ఈ విద్యుత్ బలం చేసిన పనిని ఏబీల మధ్య పొటెన్షియల్ భేదం అంటున్నాం. ఈ పొటెన్షియల్ భేదాన్ని వీతో సూచిస్తాం. చూడండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ పొటెన్షియల్ భేదం అంటే ఏమిటి అనేది, పొటెన్షియల్ భేదం అంటే ఏంటో చెప్పుకున్నాం. ఈ పొటెన్షియల్ భేదాన్ని వీతో సూచిస్తాం. కాబట్టి ఇప్పుడు వి ఈజ్ ఈక్వల్ టు మనకి ఏంటి? డబ్ల్యూ బై క్యూ లేదా ఎఫ్ఎల్ బై క్యూ అనమాట. మరి ఈ పొటెన్షియల్ భేదాన్నే వోల్టేజ్ అని కూడా అంటారు. కాబట్టి వోల్టేజ్ అన్న పొటెన్షియల్ భేదము అన్న ఒకటే. ఈ పొటెన్షియల్ భేదానికి వేసే ప్రమాణం వోల్ట్. దీన్ని వీతో సూచిస్తాం మనం. అంటే ఇక్కడ ఒక వోల్ట్ ఈజ్ ఈక్వల్ టు ఒక జౌల్ పర్ కూలుంబ్ అనమాట. ఓకే, మరి ఈ వోల్టేజ్ని వోల్ట్ మీటర్ అనే పరికరంతో కొలుస్తారు. చూడండి, మనకి ఇక్కడ కొత్త విషయాలు. పొటెన్షియల్ భేదం అంటే ఏంటి వచ్చింది, దానికి సూత్రం వచ్చింది. అండ్ దాని యొక్క ఎస్ఐ ప్రమాణం వోల్ట్ అంటాం. దీన్ని వోల్ట్ మీటర్తో కొలుస్తాం. ఓకే, మరి ఇప్పుడు మనకి ఈ పొటెన్షియల్ భేదం ప్రకారం ఈ విద్యుత్ ప్రవాహం అనేది ఏ దిశలో ఉంటుంది అని మనం చెప్పుకుందాం.
వాహకంలో మరి ధనావేశాలు కదులుతాయా లేదా అనేది మనం ఇప్పటివరకు ఎలక్ట్రాన్లు కదులుతాయని చెప్పుకుంటున్నాం. ధనావేశాలు కదులుతాయా లేదా అంటే మనము 8వ తరగతిలో ద్రవాల విద్యుత్ వాహకత అనే ప్రయోగంలో మనం ఏం చేసాం, అట్లాగే విద్యుత్ విశ్లేషణ అనే ప్రయోగంలో కూడా ఈ ద్రవాల గుండా విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు ధనాయాన్లు అంటే కాటయాన్లు ఆనయాన్లు పరస్పరం వ్యతిరేక దిశలో చలిస్తున్నాయి. అంటే అక్కడ ధనావేశాల చలనము ఉంది, రుణావేశాల చలనము ఉంది. ఈ ధనావేశాలేమో ఎప్పుడు విద్యుత్ క్షేత్ర దిశలో చలిస్తాయి, రుణావేశాలేమో ధనావేశాల దిశకు వ్యతిరేక దిశలో చలిస్తాయి. అంటే ద్రవాలలో మాత్రమే ఈ విద్యుత్ ప్రవాహం జరగడానికి ధన రుణ ఆవేశాలు రెండు చలిస్తాయి. కానీ లోహం అనేది ఘన పదార్థ రూపంలో ఉంటుంది. ఈ ఘన పదార్థ రూపంలో ఉన్నప్పుడు మాత్రము ఎలక్ట్రాన్ల చలనం మాత్రమే ఉంటుంది, ధనావేశాల చలనం ఉండదు అని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ వాహకంలో ఏ నుండి బికి ధనావేశాలు కదిలితే విద్యుత్ క్షేత్రం చేసిన పని ధనాత్మకమవుతుంది. అంటే ఈ ధనావేశాలకి ఈ W/Q విలువ ధనాత్మకంగా ఉంటుంది. అంటే విద్యుత్ క్షేత్ర దిశ కూడా ఏ నుంచి బి వైపుగా ఉంటుంది అని చెప్పవచ్చు. ఇక్కడ ఏ అంటే అధిక పొటెన్షియల్, బి అంటే అల్ప పొటెన్షియల్ వద్ద ఉంది అని అర్థం. కాబట్టి రుణావేశాలు ఎప్పుడు కూడా ఈ విద్యుత్ క్షేత్రానికి వ్యతిరేక దిశలోనే చలిస్తాయి. అంటే ఎలక్ట్రాన్లు ఎప్పుడు కూడా అల్ప పొటెన్షియల్ నుంచి అధిక పొటెన్షియల్కి కదులుతాయి అని మనం అర్థం చేసుకోవచ్చు. మరి తర్వాత ప్రశ్న మనకి ఏంటంటే, ఈ బ్యాటరీ అనేది పూర్తిగా డిశ్చార్జ్ నిర్వీర్యం అయ్యే వరకు కూడా ఈ ధ్రువాల మధ్య స్థిర పొటెన్షియల్ స్థిరంగా ఉంటుంది కదా, మరి ఇది ఎలా ఉంటుంది, ఎందుకు అలా ఉంటుంది, మరి ఒక వాహకంతో కలిపినప్పుడు అది డిశ్చార్జ్ ఎందుకు అవుతుందని చెప్పుకుందాం. ఈ బ్యాటరీలో 2 లోహ పలకలు ఉంటాయి, మనకి ఒక రసాయనం విద్యుత్ విశ్లేషం కూడా ఉంటుంది. ఈ బ్యాటరీ యొక్క 2 ఎలక్ట్రోడ్ల మధ్య ఉండే విద్యుత్ విశ్లేషంలో పరస్పరం వ్యతిరేక దిశల్లో చలించే ధన రుణ అయాన్లు ఉంటాయి. ఈ అయాన్లపై ఈ విద్యుత్ విశ్లేషం అనేది కొంత బలాన్ని ప్రయోగించడం వలన అవి నిర్దిష్ట దిశలో చలిస్తాయి. ఈ బలాన్ని మనం రసాయన బలము అంటున్నాం. మరి ఈ బ్యాటరీలో ఉపయోగించే రసాయన స్వభావాన్ని బట్టి ధనయాన్లు బ్యాటరీలో ఏదో ఒక లోహ పలక వైపు కదిలి ఆ పలకపై పోగవుతూ ఉంటాయి. అప్పుడు ఆ పలక అనేది ధనావేశపూరితం అవుతుంది. ఈ పలకను మనం యానోడ్ అంటాం. అదేవిధంగా దీనికి వ్యతిరేక దిశలో రుణావేశ అయాన్లు కూడా చలించి ఇంకొక పలకపై పోగవుతాయి. ఈ పలక కేథోడ్ అంటాం. అంటే మనకిప్పుడు ఈ లోహ పలకపై ఆవేశాలు మొత్తం అంటే సంతృప్త స్థితిని చేరే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడైతే అవి సంతృప్త స్థితిని చేరుతాయో అప్పుడు ఈ కదిలే అయాన్లపై మరో బలం పనిచేస్తుంది. దాన్ని మనం విద్యుత్ బలము అంటున్నాం. ఈ విద్యుత్ బల దిశ రసాయనాల బల దిశకు వ్యతిరేక దిశలో ఉంటుంది. ఈ విద్యుత్ బల పరిమాణము ఈ లోహ పలకపై పోగైన ఆవేశంపై ఆధారపడి ఉంటుంది అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, సో ఈ విద్యుత్ బలం అనేది రసాయన బలం కంటే ఎక్కువగా ఉంటే అప్పుడు అవి ఆవేశాలు చేరవలసిన పలకలపై చేరుతాయి. ఈ రసాయన బలంతో విద్యుత్ బలం సమానమయ్యే వరకు ఇలా జరుగుతూనే ఉంటుంది. ఈ విద్యుత్ బలం రసాయన బలం సమానమైనప్పుడు ఏమవుతుంది, ఈ ఆవేశాల చలనం ఆగిపోతుంది. మీరు ఇక్కడ చూడొచ్చు, చూడండి మనకి ఈ విధంగా కదులుతున్నాయి. ఓకే, మరి కాబట్టి మనకి బ్యాటరీ యొక్క 2 ధ్రువాల మధ్య స్థిర పొటెన్షియల్ భేదం అనేది ఉంటుంది. మరి ఎప్పుడైతే ఈ బ్యాటరీలోని పలకపై పోగయ్యే ఆవేశ పరిమాణం బ్యాటరీలో ఉపయోగించిన రసాయన స్వభావంపై ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. ఈ బ్యాటరీని మనం వలయంలో కలిపినప్పుడు ఏం జరుగుతుంది, మరి ఒక వాహక తీగను మనం బ్యాటరీ ధ్రువాలకు అంటే ఇటు ఇటు కలిపినప్పుడు ఈ వాహకం 2 చివర్ల మధ్య ఈ పొటెన్షియల్ భేదం ఏర్పడుతుంది. ఈ పొటెన్షియల్ భేదకం వాహకం అంతటా కూడా విద్యుత్ క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది. ఈ వాహకంలో అధిక సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ బ్యాటరీ యొక్క ధన ధ్రువము దానికి దగ్గరలో ఉన్న వాహకంలోని ఎలక్ట్రాన్లను ఆకర్షిస్తుంది. అందువల్ల ఎలక్ట్రాన్లు ఏమో ధన ధ్రువం వైపు కదులుతాయి,
అప్పుడు పలకపై ధనావేశ పరిమాణం అనేది తగ్గుతుంది. అంటే రసాయన బలం కంటే విద్యుత్ బలం తగ్గుతుంది. అప్పుడు రసాయన బలము రుణావేశ అయాన్ల యొక్క ధనావేశ పలక నుండి బయటకు లాగి వాటిని రుణావేశ పలక వైపు కదిలేటట్టుగా చేస్తాయి. ఇక్కడ ఈ రుణావేశ అయాన్లు రుణ ధ్రువం మధ్య ఉండే బలమైన వికర్షణ కారణంగా ఈ రుణ ధ్రువం అనేది వాహకంలోకి ఎలక్ట్రాన్లను నెడుతుంది. కాబట్టి ఈ విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు వాహకంలో ఎలక్ట్రాన్ల సంఖ్య స్థిరంగా ఉంటుంది. రసాయన ఈ విద్యుత్ బలాలు సమతాస్థితి ఏర్పడే వరకు ఇదే ప్రక్రియ జరుగుతూనే ఉంటుంది. ఈ విధంగా మనకి బ్యాటరీ అనేది పనిచేస్తుంది. ఓకే, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్. So first of all, we have to know when the ends of conducting wires are connected to the terminals of the battery, the electric field is set up throughout the conductor. These fields exerts a force on the change. So this force led by F exerted by electric field. So on free charge Q. So the free charges accelerate in the direction of the electric field. So it means electric field does some work to move the free charges in specified direction. So if you want to find out the work done by the electric field, let us the electric force is F and this distance between A to B is L. So the work done by this electric field is W is equal to F into L, because we know that work equal to nothing but force into displacement. So here force is F of E and the displacement is L. So W is equal to F into L. So now if you take the work done by electric fields on unit charge, we have to take by Q to each sides. So this will become W by Q equal to FL by Q. But we know that the work done by the electric force on unit positive to move it through a distance L from A to B is called potential difference between those 2 points. So it is called as potential difference. It is denoted by V, symbol V, and the potential difference between 2 points separated by distance L in conductor wire given by. So this is the formula of potential difference, V equal to W by Q or FL by Q. So this potential difference, the unit of potential difference or voltage is volts. So it is denoted by V. 1 volt equal to 1 joule per 1 coulomb, and this measured by voltmeter. So now let us know what is the direction of electric current in the terms of potential difference. So do positive charges move in a conductor or not? Let recall your experience of electrolysis in class 8. When we conducted experiment with fluids, we learned that electric current is allowed to pass through fluids. The positive ions, cations and negative ions, anions move in opposite directions. So this means in fluids there are positive charge and negative charge also moving. But in the case of metal conductors, there will be only motion of electrons. So the positive charges are fixed in the lattice. So there is no movement of positive charges in metals. So this positive charge move from point A to B in a conductor. The electric field does positive work. So W by Q will be positive to positive charges. But we can know that A to B, this A is high potential and B is low potential. That means when negative charges always move in direction of opposite to the electric field, that means we consider that electrons move from low potential from point B to point A. That means low potential to high potential. So how does battery maintain a constant potential difference terminals? So a battery consists of two metal plates, those are called electrodes,
And a chemical electrolyte. The electrolyte between the two metal plates consists of positive and negative ions which move in opposite directions. So the electrolyte exerts a certain force on these ions and makes them move in a specified direction. So let us call the force as a chemical force F, and depending on the nature of chemical, positive ions move towards the one of the plates, that is called anode, and second one is called cathode. So these are moving, the positive charges moving towards anode and negative ions move a direction of opposite to the positive ions, that is called cathode. So this accumulated different charges on respective plates continues till both plates are sufficiently charged. When these are charged, the ions in motion experience another force when sufficient number of charges accumulated on the plates. This force is called electric force. So direction of this force is opposite to the direction of chemical force, and the magnitude of the force depends on the amount of charge accumulated on the plates. So this is the motion of ions. You can see in this figure, these positive charges are fixed and negative charges moves opposite to the positive charges, so opposite to the electric field. So this F become equal to the chemical force F. At this situation there will be not any motion of ions due to the balance forces of Fe and Fc. So you can see it is in figure 8. So there is no movement because of the two forces are equal, so there is no movement. But in this figure you can see the movement of negative charges, but in figure 8 you can see there is no motion because these two forces are equal to each other. So the amount charge accumulated on the plates depends on the nature of chemicals used in the battery. So what happened when we connected the battery in a circuit? So when a conducting wire is connected to the terminals of a battery, a potential difference is created between the ends of the conductor. The potential difference set up an electric field throughout the conductor from the positive terminal to negative terminal. So we know that the conductor contains a large number of electrons. The electrons near positive terminal of the battery are attracted by it and start to move towards the positive terminal. As a result, the amount of positive charge on this place decreases, so the electric force becomes weaker than the chemical force, and chemical force pulls negative ions from the positive plates and makes them move towards the negative plates. So the negative terminal pushes the one electron into the conductor because of the stronger repulsion between negative terminal and negative ion. Hence the total number of electrons in the conductor remains constant during the current flow. So the above said process continues till the equilibrium attained between forces Fe and force of Fc. Okay, so in this way the battery is working in a circuit. So in this there are very important questions, that is first one that is potential difference. So you can see here what is potential difference, the work done by electric force that is called potential difference. So this is very important question, potential difference, and this is the formula for potential difference, and unit of potential difference, that is volt. So this one also very important. And now the positive charges move in a conductor or not, this is also a very important question. So answer is in fluids. So in electrolysis and electroplating. So in fluids the positive ions also move, negative ions also move, but in metals conductors there is no movement of positive ions,
there is only movement of negative ions. So this is about metal conductors. So in metal conductors, the positive charges are fixed. In lattice, there is only motion of electrons only. Okay. Next important question, that is what happens the battery when connected to a circuit. So this is very important question. Answer is here. So how the movement of electrons and what happened in the battery, this is the answer. ఓకే, తెలుగు మీడియం యొక్క సూత్రం ఇక్కడ ఉంది, దీని యొక్క ప్రమాణము. ఓకే, సో మిగతా వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేసుకోండి.